I welcome each one of you for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. మీకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో 2025లో అడుగుపెట్టే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. అనేక మంది సజీవ లెక్కలో లేరు. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన కృపతో ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది గతించిపోయారు. అయితే మన గొప్పతనం కాదు, మన యొక్క ఏ విధమైన ప్రాధాన్యత కాదు, దేవుని యొక్క మహాకృప మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే మనల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచుతుంది. ఈ యొక్క క్వార్టర్ అంతా కూడా, ఈ 3 నెలలు కూడా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా, ఈ యొక్క 3 నెలలు కూడా ఈ క్వార్టర్లీలో మనము ఒక ప్రత్యేకమైన అంశాలు మనం ధ్యానించబోతున్నాం. గాడ్స్ లవ్ అండ్ హిస్ జస్టిస్. ఇంగ్లీష్లో టైటిల్ గాడ్స్ లవ్ అండ్ హిస్ జస్టిస్ అని ఇచ్చారు. దానిని మన భాషలో దేవుని ప్రేమ మరియు ఆయన న్యాయ తీర్పు అని నేను తర్జుమా చేస్తాను. ఇది మన క్వార్టర్లీకి ఉన్న హెడ్డింగ్, దేవుని ప్రేమ మరియు ఆయన న్యాయ తీర్పు. మనకి మొట్టమొదటి పాఠం, ఈ సంవత్సరంలో మొట్టమొదటి పాఠం, దానికి ఇవ్వబడిన టైటిల్, దానికి ఇవ్వబడిన ఆ యొక్క పాఠ్యాంశం ఏమిటంటే, దేవుడు ఉచితముగానే మనల్ని ప్రేమించుచున్నాడు. దేవుడు మనల్ని ఉచితముగానే ప్రేమించున్నాడు. ఇది మొట్టమొదటి పాఠానికి ఉన్న అంశం అన్నమాట. కనుక గాడ్ ఈజ్ లవింగ్ us ఫ్రీలీ, ఇది మనకున్న పాఠ్యాంశం. దీని గురించి మనం ధ్యానించబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారు, మీలో అనేక మందికి తెలిసినట్లుగా మీరు ప్రార్థిస్తున్నారు కూడా. నేను మోజెస్ అలెగ్జాండరు, జోషువా నాంపల్లి, మీ ముగ్గురు కలిసి అనేక గ్రామాలను దర్శిస్తూ రోజుకొక గ్రామం, ఇప్పుడు పండగ కాలం కనుక ఆ పండుగలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించి మరొక గ్రామానికి వెళ్తున్నాం. మేము ఇక్కడ ప్రస్తుతం నరేంద్రపురం గ్రామంలో ఉన్నాం. ఈ నరేంద్రపురం గ్రామంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తారీఖు వరకు, అంటే 4 దినాలు ఈ ప్రాంతంలోనే పరిచర్య. 30వ తారీఖున మీకు ముందుగా తెలియజేసినట్టుగానే పండువారిపేటలో వాక్య పరిచర్య జరిగింది. ఇది అంబాజీపేటకు దగ్గరలో ఉన్న చిన్న గ్రామం. 31వ తారీఖు ఇక్కడ నరేంద్రపురం చాలా పురాతనమైన సంఘం మనకి. అక్కడ దేవుని యొక్క వాక్య పరిచర్య, అక్కడ పరిచర్య చేసిన తర్వాత, వాక్యం బోధించిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అమలాపురంలో మనకి పాలగుమ్మి అని ఒక సంఘం ఉన్నది. అమలాపురంలో మనకి 4-5 చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి. ఇది పాలగుమ్మి సంఘం. అక్కడ దానియేల్ పాస్టర్ గారు పరిచర్య చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాక్య పరిచర్య చేసి మరలా మధ్యరాత్రి కల్లా మేము తిరిగి నరేంద్రపురం వస్తాం. మేము నరేంద్రపురం పాస్టర్ యోగానందం గారి దగ్గర ఉంటున్నాం. ప్రస్తుతం ఈ రికార్డింగ్ మేము చేయటానికి మాకు సదుపాయాలు చాలా కొరతగా ఉన్నాయి. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మోడేకూరులో మనకి సహోదరి సంతోషమ్మ గారు, వారి భర్త గారు సూర్యనారాయణ గారు, ఇక్కడ వారికి ఇల్లు ఉన్నది. వారు ఎక్కువ సమయం నూజివీడులో వారికి ఇల్లు ఉంది, నూజివీడులో ఉంటారు. కానీ పండగ సమయంలో వారు, వారి కుమారులు, వారి కోడళ్ళు, వారి కుమార్తె, వారి అల్లుడు గారు, వారి యొక్క మనవులు అందరూ కలిసి పండగ కాలంలో 4 రోజులు ఇక్కడ ఉంటున్నారు. కనుక వారి ఇంటి పైన, డాబా పైన ఈ రికార్డింగ్ చేస్తున్నాం. ఇక్కడ వారికి ఇక DSLR కెమెరా ఉంది. దాంతో వారి యొక్క సహకారంతో ఇది రికార్డింగ్ చేస్తున్నాం మేము. కనుక మా కొరకు 2వ తారీఖు ఆఖరిగా బూరుకుంట అని నరేంద్రపురంలో అంతర్భాగం, అక్కడ ఒక చిన్న సంఘం ఉన్నది. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత బయలుదేరి మధ్యరాత్రి 2:30కి మరలా ట్రైన్ ఉంది పూనా వెళ్ళటానికి. కనుక మా ప్రయాణాల కొరకు ప్రార్థించండి. ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ఆయన కృపలో మనల్ని నడిపించారు. ప్రార్థన చేసుకుని ఈ యొక్క మొదటి పాఠాన్ని వాక్యం నుంచి మనం నేర్చుకోబోతున్నాం, బైబిల్ గ్రంథాన్ని నుంచి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి ఇంకను మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ధన్యత మాకు అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇది మా గొప్పతనం కాదు, మా యోగ్యత కాదు, మీ కృప మాత్రమే, మీ ప్రేమ మాత్రమే మమ్మల్ని ఇంకా నిలబెట్టింది ప్రభా. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టే ధన్యత దయచేశారు. వందనాలు. ఈ 2025లో
మీ కృప, మీ కాపుదల, మీ భద్రత, మీ శాంతి సమాధానం మాకందరికీ కూడా అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి, మీకు మహిమ తేవడానికి, మీ రాకడ కొరకు సిద్ధపడటానికి మీ కృప దయచేయండి. మీరే సహాయం చేయమని, మీరే ఇక పాఠం ద్వారా మహిమ పొందమని, దీన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో ఇతరులు, ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో వారందరినీ కూడా దీవించండి. ఇక్కడ నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలను దీవించండి. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచి నడిపించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మేము రికార్డింగ్ చేస్తున్న ఈ యొక్క టెర్రస్ రోడ్డుకి దగ్గరగా ఉన్నది కనుక అప్పుడప్పుడు మీరు కాస్త రోడ్డు మీద వెళ్తున్న వాహనాల యొక్క సౌండ్ కూడా వినపడే అవకాశం కలుగుతుంది అనుకుంటున్నాను. ఈ యొక్క మొదటి పాఠం దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రాముఖ్యంగా దేవుడు ఉచితంగానే మనల్ని ప్రేమిస్తున్నారు. ఉచితంగా ప్రేమించడం అంటే ఆయన ప్రేమ ఏది కూడా ఆశించటం లేదు. నేను ప్రేమించినట్లయితే నాకు వీరు కానుకలు ఇస్తారు, నేను ప్రేమించినట్లయితే వీరు నాకు దశభాగాలు ఇస్తారు, నేను ప్రేమించినట్లయితే వీరు నాకు బలి అర్పణలు చేస్తారు అని దేవుడు మనల్ని ప్రేమించట్లేదు. ఆయన ఏమీ కూడా మన దగ్గర నుంచి ఆశించట్లేదు. ఆశించకుండానే ప్రేమిస్తున్నారు. నేను వారిని ప్రేమించినట్లయితే నాకు ఏం తిరిగిస్తారు అని ఆయన ఆలోచించట్లేదు. ప్రియ సోదరి సోదరుల, మానవులుగా మనం ఏం చేస్తాం? ఎవరికైనా ఇదేని ఇచ్చినట్లయితే, ఎవరినైనా మనం వారిని అభిమానించినట్లయితే, ప్రేమించినట్లయితే, గౌరవించినట్లయితే మనం వారి దగ్గర నుంచి కోరుకునేది వారు కూడా మనల్ని ప్రేమించాలి, వారు కూడా మనల్ని గౌరవించాలి, వారు కూడా నాకు సహాయం చేయాలి అన్నదే. అనగా ఏదో ఒక లబ్ధి ఆశిస్తాం తిరిగి వారి దగ్గర నుంచి. దేవుడు ఆ రీతిగా మన దగ్గర నుంచి ఏ లబ్ధి ఆశించట్లేదు. మనం ఏం చేయగలం? దేవుని సమస్తం కూడా కలిగి ఉన్నారు. ఆయన మాట అంటే సమస్తం కూడా సృష్టించబడ్డది ఆయన మాటతో. కనుక దేవునికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అయితే మనం అనుకోవచ్చు, నేను కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకమైన ఆ యొక్క కృతజ్ఞత కానుకలు నూతన సంవత్సరంలో ఇచ్చాను అని మనం అనుకోవచ్చు. అది మనము కృతజ్ఞతతో చేస్తున్నాం, అంతేగాని ఇది చేయటం వల్ల నేను కానుక ఇచ్చినట్లయితే, నేను ఎక్కువ కానుక ఇచ్చినట్లయితే, పెద్ద కానుక ఇచ్చినట్లయితే ఎక్కువగా ప్రేమిస్తాడు దేవుడు, తక్కువ ఇస్తే తక్కువగా ప్రేమిస్తాడు అని మనం ఊహించకూడదు. కారణం, ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కారణం ఏంటంటే, మనందరికీ కూడా తెలుసు, దేవుడు నీతిమంతులను అనీతిమంతులను, విశ్వాసులను అవిశ్వాసులను కూడా ప్రేమిస్తున్నారు. కనుక ఉదాహరణకు వెలుగు అనగా సూర్యకాంతి, దీన్ని మనం డే లైట్ అంటున్నాం, లేకపోతే సన్ లైట్ అంటున్నాం. అది నీతిమంతులకు అనీతిమంతులకు కూడా ఇస్తున్నారు ఆయన. అలాగే వర్షం మనకు కావాలా, వెలుగు కూడా మనకు కావాలి ప్రతిదినం. ఆ వర్షాన్ని కూడా నీతిమంతులకు ఇస్తున్నారు, అనీతిమంతులకు కూడా ఇస్తున్నారు. అనగా ప్రతి వారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు. ఆయన ప్రేమించకపోయినట్లయితే ఆ వర్షం కానీ లేకపోతే వెలుగు కానీ మనకు దొరకదు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తూ ఆయన ఉచితంగానే మనల్ని ప్రేమిస్తున్నారు. ఇది మాత్రం మనం మన జీవితాలన్నీ కూడా ఆయన సమర్పించుకొని జ్ఞాపకం ఉంచుకొని ఈ నూతన సంవత్సరంలో ఎంత ఉచితమైన ప్రేమను చూపిస్తున్న ఆ యేసు ప్రభువుకు మనము ఏం చేస్తున్నాం? ఆయన ప్రేమిస్తున్నామా? మనందరికీ తెలుసు, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆయన మనల్ని మొదటగా ప్రేమించారు కనుక మనము ఆయనను తిరిగి ప్రేమించాలా అని యోహాన్ గారు మనకి ఉపదేశం చేస్తున్నారు. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, ఈ మొదటి పాఠానికి మనకి ఇవ్వబడిన మూలవాక్యం, దీన్ని మనం కంటత వాక్యం అంటున్నాం, అయితే కంటత వచనం అంటున్నాం. ఇది హోసియా గ్రంథం నుంచి తీయబడ్డది. హోసియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. హోసియా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. దీన్ని ఇక్కడున్న సహోదరి సంతోషమ్మ గారు మనకి చదివి వినిపిస్తారు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు మనకి వాక్యం చదివి వినిపించిన వారు సంతోషమ్మ గారు. వీరు పాస్టర్ అలెగ్జాండర్ గారి అక్కయ్య గారు, అనగా మన మోజెస్ అలెగ్జాండర్ గారి పెద్ద మేనత్త గారు. వారి ఇంటి దగ్గర చేస్తున్నాం. వారు చదవమని వారు కోరినప్పుడు ఎంతో సంతోషంతో చాలా మెట్లు ఎక్కి రావాలి మరి కింద నుంచి పైకి, అయినప్పటికీ ఎంతో ఓపికతో సంతోషంతో వచ్చి మనకి చదివారు. కనుక మరి ఇక్కడ మేము ఓపెన్ కనుక ఫీల్డ్లో చేస్తున్నాం కాబట్టి ఇలాంటి వారితో చదివించడానికి మనకు అవకాశం కలిగింది. ప్రభు వారిని, వారి భర్త గారిని
వారి కుమారులు, వారి కోడళ్ళు, వారి యొక్క కుమార్తె, అల్లుడు గారు, వారి కుటుంబాన్ని అంతటినీ దేవుడు ప్రత్యేకంగా దీవించాలా అని నేను కోరుకుంటున్నాను, వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అలాగే మీరు కూడా ఎప్పుడైనా మేము మీ ప్రాంతం వచ్చినట్లయితే, అక్కడ రికార్డింగ్ చేసే అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ యొక్క పాఠంలో కనీసం కంఠత వాక్యమైన చదివే అవకాశం మీకు కలుగుతుంది. దాని ద్వారా మేమందరం కూడా దీవించబడతాం. మనందరికీ తెలిసిన రీతిగా పేతురు అన్నాడు యేసు ప్రభుతోటి, అందరూ మిమ్మల్ని విడిచిపెట్టేసినప్పటికీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను, అవసరమైతే మీ కొరకు నేను ప్రాణం పెట్టేస్తాను అని పేతురు గారు ప్రగల్భాలు పలికాడు. ఎప్పుడు? యేసు ప్రభుని పట్టుకున్న రాత్రి అన్నమాట. అనగా యేసు ప్రభుని ఇంకా పట్టుకోలేదు, అప్పటికి ఆయన్ని బంధించలేదు. అప్పుడు ఆయన పలికిన మాటలు, ఈ విషయాలు మనం మత్తయి సువార్త 26 చదువుతున్నాం. యేసు ప్రభు వారు అన్నారు, ఇవాళ కోడి కుయ్యక ముందే నీవు ముమ్మారు పొంకుతావు నన్ను అని ప్రభు వారు చెప్పారు. అక్షరాల అదే జరిగింది. పేతురు గారు ముమ్మారు పొంకారు. అనగా ఈయన ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు ఏకంగా. అయితే చూడండి, యేసు ప్రభు వారు సిలువేయబడ్డారు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన్ని మళ్ళీ తిరిగి లేచారు. తర్వాత శిష్యులందరికీ కూడా కనిపించారు. మనందరికీ తెలిసిన రీతిగా యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఒక్క శిష్యుడు కూడా దగ్గర లేరు. శిష్యులందరూ కూడా పారిపోయారు భయంతో. దగ్గర ఉన్నట్లయితే మనల్ని కూడా సిలువేసేస్తారని. ఒకే ఒక శిష్యుడు ఆ సిలువ దగ్గర నిలబడి ఉన్నాడు. ఆయనే యోహాను గారు. ఈ యొక్క ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు, యోహాను సువార్త రాసిన యోహాన్ గారు. అయితే యోహాన్ గారు అక్కడ నిలబడి ఉన్నప్పటికీ అప్పుడు యేసు ప్రభు వారు తన యొక్క తల్లి యొక్క బాధ్యతలు యోహాన్ గారికి అప్పగించారు. అంతటి బాధ్యత తీసుకున్నప్పటికీ యేసు ప్రభు వారి యొక్క స్పందన చూడండి. ఆయన లేచిన తర్వాత, శిష్యులు కనిపించిన తర్వాత, ఆఖరిగా ఆయన పరలోకం వెళ్ళిపోకముందు ఆయన యొక్క సంఘం యొక్క బాధ్యత అనగా విశ్వాసులందరినీ కూడా చూసుకోమని, వారిని ఆధ్యాత్మికంగా నడిపించుకోమని పేతురుకు ఆయన బాధ్యతలు అప్పగించారు. అయితే పేతురు ముమ్మారు పొంకాడు, ఈయన ఎవరో నాకు తెలియదని. యోహానేమో దగ్గరగా నిలబడ్డాడు, సిలువ దగ్గరగా. అయినప్పటికీ నీ ప్రభువారు పేతురికి బాధ్యత ఇచ్చారు. దీనివల్ల పేతురును ఆయన క్షమించారు. పేతురులో ఉన్న ఆ లోపాన్ని ఆయన పశ్చాత్తాపడ్డాడు కనుక మార్కు సువార్త 14 నుంచి మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆయన బొంకాడో, ఎప్పుడైతే ఆ కోడిపుంజు కూసిందో, పేతురు గారు చీకట్లోకి వెళ్ళిపోయి ఎంతో దుఃఖించి పశ్చాత్తాపడినట్లుగా మనం చదువుతున్నాం. కనుక పశ్చాత్తాపడిన పేతురును ప్రభువారు క్షమించారు. అందరికంటే ప్రాముఖ్యమైన బాధ్యత ఈ రోజుల్లో మన ప్రెసిడెంట్ అనుకోవచ్చు. ఆ బాధ్యత, సంఘం యొక్క బాధ్యతను పేతురుకి అప్పగించారు. ఈ విషయాలు యోహాను సువార్త 21 నుంచి 17 వరకు వాక్య భాగంలో, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రశ్నించారు. పేతురు అన్నాడు, అవును ప్రభు నేను ప్రేమిస్తున్నానంట అన్నాడు. అవును ప్రభు నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నీవు నన్ను ప్రేమించినట్లయితే నా గొర్రె పిల్లలను మేపుము అన్నారు. గొర్రె పిల్లలంటే ఎవరు? గొర్రె పిల్లలంటే ఇటీవల కాలంలోనే విశ్వాసంలోకి వచ్చిన క్రొత్త విశ్వాసులు అనమాట. నూతనంగా విశ్వాసంలోకి వచ్చిన వారిని గొర్రె పిల్లలతో పోల్చారు. అంటే చిన్నవారు, ఆధ్యాత్మికంగా కొద్ది కాలం క్రిందటి ప్రభువుని తెలుసుకున్నారు, మారుమనసు పొందారు, వారు ప్రభువుని వెంబడిస్తున్నారు కనుక గొర్రె పిల్లలతో పోల్చారు. అప్పుడు రెండోసారి మరలా అడిగారు ప్రభు వారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవును ప్రభు అన్నారు ఆయన. అప్పుడు ప్రభు అన్నారు, నా గొర్రెలను మేపుము. గొర్రెలంటే ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నారు, వారు బలంగానే ఉన్నారు, వారు విశ్వాసంలో పెద్దగా ఉన్నారు, అంటే గ్రోన్ అప్ అంటున్నాం ఇంగ్లీష్లో. అలాంటి వారిని కూడా నీవు చూచుకోవాలి పేతురు. మూడోసారి మరలా అడిగారు, నువ్వు ప్రేమిస్తున్నావా నన్ను అనగానే కాస్త ఆయన కోపంతో లేకపోతే అసహనంతో, నీకు తెలుసు కదా ప్రభు సమస్తం కూడా, నేను ప్రేమిస్తున్నాను అన్నారు పేతురు గారు. అప్పుడు ప్రభు వారు అన్నారు, నా గొర్రెలను మేపుము అనగా ప్రతి ఒక్క క్రైస్తవుని బాధ్యత ఏమిటంటే, ఆధ్యాత్మికంగా ఎవరైతే వారు చిన్నవారిగా ఉన్నారో, కొద్ది కాలం క్రిందటే విశ్వాసంలోకి వచ్చారో, వారిని మనం ఆధ్యాత్మికంగా పెంచి పోషించాలా, ఆధ్యాత్మికంగా వారిని నడిపించాలా. దానితో పాటు తక్కిన వారి విశ్వాసంలో ఎక్కువ కాలం నుండి వారు బలంగా ఉండి వారు ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తున్న వారిని కూడా చూసుకోవాలనగా గొర్రె పిల్లలు గొర్రెలను మేపాల. ఆ బాధ్యత ఒట్టి పేతురు గారికే కాదు, ప్రతి విశ్వాసికి కూడా ఉన్నది. కనుక దీని ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, మనం తప్పిదము చేసినప్పటికీ
మనం పశ్చాత్తాపడినట్లయితే ఆయన క్షమిస్తారు. ఈ పాఠాన్ని మనం ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా నేర్చుకోవాలి. గత సంవత్సరంలో అనేక సందర్భాల్లో మనం తప్పిపోయాం, పాపంలో పడిపోయాం. అయినప్పటికీ మన పాపాలు ఒప్పుకున్నట్లయితే అది ఎంత పెద్ద పాపమైనా సరే, చిన్న పాపమైనా సరే, ఆ పాపాన్ని పశ్చాత్తాపడినట్లయితే తప్పకుండా ప్రభు మనల్ని ప్రేమిస్తారు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఎన్ని పాపాలైనా సరే మనం పశ్చాత్తాపడినట్లయితే ఆయన ఒప్పుకుంటారు, ఆయన మనల్ని అంగీకరిస్తారు. కొన్నిసార్లు మనం ఏమంటాం, ప్రభువా నేను తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ క్షమించండి అంటాం. అది కాదు ప్రభు కోరుకునేది. నువ్వేం పాపం చేశావో పర్టికులర్గా ఆ యొక్క వ్యక్తిగతంగా ఆ పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఖచ్చితంగా ప్రభు క్షమిస్తారు, ప్రేమిస్తారు. ప్రభు ఏ విధమైన వివక్షత చూపరు. ఈ విషయాన్ని మనం గుర్తించాల. నిర్గమకాండం 33వ అధ్యాయం 15 నుంచి 22 వరకు వాక్య భాగాన్ని ప్రార్థన పూర్వకంగా గమనించండి. ఇక్కడ మనకి దేవుడు ఏ రీతిగా ఆయన ప్రజల్ని ప్రేమిస్తున్నారో, ముఖ్యంగా ఎవరిని? తప్పిపోయిన వారిని. విశ్వాసంలోంచి తప్పిపోయారు, ఆధ్యాత్మికంగా తప్పిపోయారు. వారు ఆధ్యాత్మికంగా ఎంతో నిలువెచ్చని స్థితిలో పడిపోయారు. అటువంటి వారిని కూడా ప్రభువారు ప్రేమిస్తూనే ఉన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా ఏం జరిగింది అక్కడ సీనాయి పర్వతం దగ్గర? నిర్గమకాండం 32, 33 అధ్యాయాలు. నిర్గమకాండం 32 అధ్యాయం 33 వచనాలు మనం గమనించినట్లయితే ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా ఒక బంగారు దూడను చేసుకొని ఆ బంగారు దూడ చుట్టూ నాట్యాలు చేస్తూ, దాని చుట్టూ డాన్సులు వేస్తూ ఆ బంగారు దూడను వారు పూజించు, నీవే మా దేవుడు, మమ్మల్ని ఆ పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి తోడుకు వెళ్ళని బంగారు దూడకు ప్రార్థిస్తున్నారు, దాన్ని ఆరాధించారు. దేవునికి చాలా కోపం వచ్చింది. కారణం, అది జరగక ముందు ఒక్క 40 దినాలే, ఒక నెల దాటిందంటే అప్పుడే వారికి అందరికీ కూడా సీనాయి పర్వతం మీద నుంచి ఆయన స్వరంతో ఎంతో గట్టిగా గంభీరంగా అనగా ఆ స్వరం ఇక ఎవరు కూడా ఆయన చెప్పారు కానీ నేను దూరంగా నిలబడ్డా నాకు వినపడలేదు అనటానికి అవకాశం లేదు. పెద్ద సౌండ్ బాక్స్ లాగా అందరికీ కూడా చెవులు గింగిర్లు ఎత్తిపోయేలాగా వారికి 10 ఆజ్ఞలు బోధించారు. దానిలో మొదటి 2 ఆజ్ఞలు కూడా విగ్రహారాధన చేయొద్దు, నీవు దేనికి కూడా సాగిలపడే వరకు పూజించొద్దని ప్రభు ఎంతో ఖచ్చితంగా చెప్పినప్పటికీ వీళ్ళు బంగారు దూడను చేసి దాన్ని పూజిస్తుంటే మోషే గారికి కూడా చాలా కోపం వచ్చింది. ప్రభు వారు అన్నారు, మోషే నువ్వు ఒక ప్రక్క తప్పుకో, ఈ ప్రజలందరినీ కూడా నేను నాశనం చేసేస్తాను, వారందరినీ కూడా నశింపజేసేస్తాను. అప్పుడు నిన్ను, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని నేను ఉన్నతమైన వారిగా చేస్తాను అని ప్రభువారు అన్నారు. అయినప్పటికీ మోషే గారు దేవునితో ఆయన ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆయన విజ్ఞాపన ప్రార్థన చేశారు, వారిని క్షమించమని. అయితే మోషే గారు మానవుడిగా వారందరూ కూడా ఆ బంగారు దూడ చుట్టూ నాట్యం చేస్తూ ఆ బంగారు దూడను పూజిస్తుంటే దాన్ని తట్టుకోలేక మోషే గారి చేతిలో ఉన్న దేవుడు 40 దినాలు రాసి ఇచ్చిన ఆ 2 రాతి పలకలు, 10 ఆజ్ఞలు దేవుని సొంత చేతితో రాసిచ్చారు, సొంత వ్రేలుతో. వాటిని ఆ బంగారు దూడ మీద వేసి ఆ బంగారు దూడని ముక్కల కింద విరగొట్టేసి ఆ బంగారు ముక్కల్ని పొడుం కింద చేసేసాడు. దేనికి? ఒకవేళ దాన్ని పొడుం కింద అంటే పౌడర్ కింద చేయకుండా ముక్కలు అలా విడిచిపెట్టేస్తే అక్కడున్న ఇశ్రాయేలీయులు వారు సాతాను మాయలో పడిపోయి సాతాను వలలో పడిపోయారు కనుక వారు ఆ బంగారు ముక్కలు తీసుకువెళ్ళిపోయి, అంటే బంగారం వాల్యూ కంటే, అంటే బంగారం చిన్న ముక్కనా సరే అది ఎంతో విలువైనది, బంగారం విలువ దానిదే. కానీ వారు ఏమని చెప్పుకునేవారంటే, చూడు మనం బంగారు దేవుడిని చేశాం కదా, బంగారు దేవుడిని, ఆ యొక్క బంగారు దేవుడి యొక్క చిన్న ముక్క నా దగ్గర ఉంది, అంటే ఆ దేవుడి ముక్క నా దగ్గర ఉంది, అది చిన్న కాలైనా చిన్న వేలైనా చిన్న ముక్క అయినా సరే ఆ దేవుడి ముక్క నా దగ్గర ఉంది అన్నట్టుగా దానిని ఎంతో వారు హెచ్చించి దాన్ని ఒక దేవుడిగా రహస్యంగా పూజించే ప్రమాదం ఉంది. కనుకనే మోషే గారు ఆ ముక్కల్ని ఇంకా పొడుంకిని చేసేసి పౌడర్ చేసేసి నీటిలో కలిపేశాడు. ఒకవేళ పౌడర్ ఉన్నా సరే వీళ్ళు ఆ పౌడర్ అయినా సరే వాళ్ళకి చేతికి తగిలిందంటే చేతికి దొరికిన కాడకు ఒక గుప్పుడు పట్టుకెళ్ళి దేవుడి పౌడర్ నా దగ్గర ఉందని చెప్పుకునేవారు, దాన్ని పూజించేవారేమో. కనుక నీటిలో కలిపేశాడు, ఎవరికి కూడా ఇంకా అది అందకుండా. ఈ విషయాలన్నీ కూడా నిర్గమకాండం 32, 33 అధ్యాయాలు చదువుతున్నాం. అయితే 33 అధ్యాయం
19వ నిర్గమకాండం 33 గమనించినట్లయితే ప్రభువారు అంటున్నారు, నేను ఎవరికి కృప చూపిస్తానో ఆ వ్యక్తికి కృప చూపిస్తాను, ఎవరి మీద జాలి పడతానో వారి మీద జాలి చూపిస్తాను నేను. అనగా దేవుడు కృప చూపించే దేవుడు, జాలిని చూపించే దేవుడు. వారు తప్పు చేసినారు, దేవుడు చేయొద్దన్నది చేశారు, అయినప్పటికీ కృప చూపించి వారిని సమూలంగా నాశనం చేయలేదు. అయితే వారిలో ఉన్న కొంతమంది ఆ యొక్క దుర్మార్గ కార్యం చేయడానికి వారందరినీ కూడా ప్రోత్సహించిన వారిని హతం చేసేశారు. కానీ వారందరినీ కూడా తక్కిన వారిని దేవుడు క్షమించి వారిని అంగీకరించాడు. కనుక ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం నేర్చుకుని దేవునికి వ్యతిరేకంగా మనం ఏ కార్యం చేసినప్పటికీ పశ్చాత్తాపడినట్లయితే ప్రభు క్షమిస్తారు, నూతన సంవత్సరంలో అత్యధికంగా దీవిస్తారు. ఇది మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకుందాం. అదేంటంటే, పాపులుగా మనం దేవుని యొక్క కృప నుంచి పడిపోయాం. ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండుని తిన్నారో అప్పుడు మానవ సంతతి అంతా కూడా పాపంలో పడిపోయారు. అయితే ఆ పడిపోయిన వారికి, అంటే పాపంలో పడిపోయిన వారికి మరలా జాలి చూపించవలసిన అవసరత లేదు. కారణం, దేవుడు ముందుగానే హెచ్చరించారు, ఈ యొక్క చెట్టు పండు తినొద్దు, దాన్ని ముట్టుకుంటే మీరు చనిపోతారని ముందుగానే హెచ్చరించారు. అయినప్పటికీ మీరు పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా, ఆయన మాటకు వ్యతిరేకంగా, ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా చేశారు. కనుక మరలా వారి మీద జాలి చూపించవలసిన అవసరత లేదు. అయినప్పటికీ దేవుడు ఆదాముకు అవ్వకు మరొక అవకాశం ఇచ్చారు, వారు రక్షించబడటానికి అవకాశం ఇచ్చారు. దాన్ని ఆదికాండం 3:15 మనం చదివినట్లయితే దేవుడు మరొక అవకాశంగా, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను విరుద్ధంగా వీరిద్దరికి కూడా తేడా పెడతాను. నేను స్త్రీ అనగా సంఘం, స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు. కారణం, యేసు ప్రభు ఈ లోకంలో మన కొరకు జన్మించారు కనుక వారికి ఒక రక్షణ అవకాశాన్ని ఆదిలోనే ప్రభు కల్పించారు. అయితే మరొక విషయాన్ని కూడా నేర్చుకోవాలా. ముఖ్యంగా దేవుడు ఎంత ప్రేమమయుడో చూడండి. ప్రజలు అనగా ఇశ్రాయేలీ ప్రజలు, ఆనాటి ఇశ్రాయేలీ ప్రజలు, ఈనాడు విశ్వాసులమైన మనల్ని ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలు అంటున్నారు, స్పిరిచువల్ ఇజ్రాయేల్ అంటున్నారు ఇంగ్లీష్లో. ఇశ్రాయేలీలు ఏ రీతిగా చేశారో మనం కూడా దేవుని త్రోవల నుంచి, దేవుని కట్టడల నుంచి మనం తొలగిపోతూ దేవుని మాటలు వినకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. దానికి ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి ప్రభు ఏం చేశారు? హోషియా జీవితంలో ఒక పాఠం నేర్పించారు. హోషియాతో చెప్పారు, హోషియా యవనస్తుడు, మంచివాడు, సమాజంలో చక్కని పేరు ఉంది మంచివాడని. మనకి బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, హోషియా బహుశా ఈ యొక్క బిస్కెట్లు చేయటం, ఈ యొక్క రొట్టెలు చేయటం, బన్నలు చేయటం, కేకులు చేయటం, అలాంటి పని చేసేవాడు అనమాట. అలాంటి వ్యాపారం చేసేవాడు హోషియా. చాలా మంచివాడు. అయితే ప్రభు అన్నారు, హోషియా నువ్వు వెళ్ళి ఆ వేశ్యలలో ఒక దానిని నువ్వు పెళ్లి చేసుకోమన్నారు. చాలాసార్లు మనకు చాలా ఆందోళన కలుగుతుంది. దేవుడు ప్రేమమయుడు, దేవుడు మంచివాడు, దేవుడు కృపగలవాడు, ఆయన యొక్క సేవకునికి, ప్రవక్తకి వేశ్యం చేసుకోమని ఎందుకు చెప్పాడు ఆయన? అలాగే దేవుడు ఎందుకు చెప్పాడు ఆయనకి అనే అనుమానం మనకి చాలా బలంగా వస్తుంది. అయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది వాస్తవంగా జరిగింది, కానీ దాని ద్వారా ఒక పాఠం నేర్పించడానికి హోషియా దేవునికి సాదృశ్యం. ఇక తప్పిపోయిన ఆ యొక్క ఇశ్రాయేలీ జనాంగం హోషియా యొక్క భార్య. మనందరికీ తెలుసు కదా, హోషియా యొక్క భార్య పేరు గోమార్. తను వేశ్య కుటుంబం నుంచి వచ్చింది. తనను చేసుకున్నాడు ఆయన, దేవుడు చెప్పిన గురించి చేసుకున్నాడు, అంతేగాని ఆయన ఆవిడ మోసంలో పడిపోయి, ప్రేమలో పడిపోయి చేసుకోవడం కాదు సుమా. అయితే 3 బిడ్డలు కలిగారు. 3 బిడ్డలు కలిగిన తర్వాత కూడా ఈయన విడిచిపెట్టేసి ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోయింది ఆవిడ. మళ్ళీ ప్రభు అన్నారు, హోషియా నువ్వు వెళ్ళి ఆమెను వారు పాడు చేసేసి మరలా తనని అమ్మేస్తున్నారు, వేలం వేస్తున్నారు. నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి, తర్వాత కొంత ధాన్యాన్ని ఇచ్చి ఆవిడని మరలా కొనుక్కొని తీసుకురా అన్నారు. అప్పటికే చాలా మంది దూషించే ఉంటారు. ఏమని?
నీకు చెప్పాం మేము, నా మాట వినలేదు, మా మాట వినలేదు, మంచిది కాదు అమ్మాయి, ఎందుకు చేసుకుంటున్నావని అప్పుడే చెప్పాం నీకు. చూడు 3 బిడ్డలు పుట్టిన తర్వాత కూడా పారిపోయింది, నీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది ఇంకొక దగ్గరికి. మళ్ళీ నీకు పిచ్చి పట్టిందా ఏంటి, ఎందుకు వెళ్తున్నావు? ఆ పారిపోయిన నీ దగ్గర నుంచి వెళ్ళిపోయి నీకెంతో అపకీర్తి తెచ్చిన, నీ పరువంతా కూడా పాడు చేసేసిన ఆ వ్యక్తిని మళ్ళీ డబ్బులు ఇచ్చుకొని తీసుకొస్తావా? బుద్ధి ఉందా లేదా నీకు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చాలా మంది గద్దించే ఉంటారు ఆ రోజుల్లో. అయినప్పటికీ దేవుడు చెప్పాడు కనుక మరలా వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని అనగా గోమరును వారు వేలం వేసేస్తున్నారంటే డబ్బులకి అమ్మేస్తున్నారు అనమాట. మరి ఈయన డబ్బులు ఇచ్చి కొనుక్కొని తెచ్చాడు. తెచ్చి అప్పుడు నీవు నా దగ్గర నుంచి వెళ్ళిపోయావు, నా పరువంతా పాడు చేసేసావని తాన్ని నిందించలేదు, కొట్టలేదు, తిట్టలేదు. ఏమీ జరగనట్లుగా, ఏ అపరాధం జరగనట్లుగా మరలా ఆమెను చక్కగా చూసుకున్నాడు. ఇదంతా కూడా దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు ఏ రీతిగా మనందరి పాపాల నిమిత్తం చనిపోయారో, ఎంత త్యాగం చేసి. ఆ యొక్క హోసియా యేసు ప్రభుకి సాదృశ్యం. ఆ యొక్క గోమారు ఇశ్రాయేలు ఆయన నుంచి తప్పిపోయి రకరకాల విగ్రహాలు పూజించారు. మనం కూడా అనేక విషయాల్లో తప్పిపోతున్నాం, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అయినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టేయకుండా మరలా ప్రేమిస్తున్నారు. మరలా వెళ్ళి తీసుకొచ్చాడు ఆయన హోసియా గారు. ఇది మనకు ఒక సాదృశ్యంగా, ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి ప్రభు ఈ రీతిగా చేశారు. దీని ద్వారా మనం నేర్చుకుంటుంది ఏమిటంటే, మనం ఎంత పాపం చేసినప్పటికీ, ఎంత ఆయనకు వ్యతిరేకంగా తిరిగినప్పటికీ మనము మరలా తిరిగి వచ్చినట్లయితే ఆయన చేర్చుకుంటారు అని మనకు ఒక పాఠం నేర్పడానికి హోషేయ గ్రంథంలో హోషేయ తన యొక్క భార్యను గోమారుని గురించి మొదటి 2 అధ్యాయాల్లో చెప్పబడ్డాది. 3వ అధ్యాయం చూసినట్లయితే ఆ యొక్క హోషేయ దేవునికి సాదృశ్యం. ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయిన అనగా తన యొక్క భార్య అయిన గోమారు తప్పిపోయిన ఇశ్రాయేలీ దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా ఆ బయలుదేవత దగ్గరకు, ఆ యొక్క దాగోను దేవత దగ్గరకు, రకరకాల దేవుళ్ళ దగ్గరకు, దేవతల దగ్గరకు వెళ్ళి వారు పూజలు చేసినట్లుగా మనం పాత నిబంధనలు అనేక సందర్భాల్లో చదువుతున్నాం. ఆ తప్పిపోయిన వారికి దేవుని విడిచిపెట్టేసి, ఆ ప్రేమగల దేవుని విడిచిపెట్టేసి, ఆ ప్రేమగల హోషేయని విడిచిపెట్టేసి ఆవిడ ఎలా వెళ్ళిపోయిందో ఆ గోమారు, అలాగే ప్రేమగల, దయగల, జాలిగల వారి ఈజిప్ట్లో బానిసలుగా రోజు ఇటుకలు చేసుకుంటే వారిని విడిపించి తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నడిపించి ఎర్ర సముద్రం నుంచి వారికి ఆహారం లేనప్పుడు రోజు మన్నాన్ని కురిపించి విశ్రాంతి దినం కాకుండా తక్కిన దినాలు అంతగా పోషిస్తే దేవుని విడిచిపెట్టేసి మరలా ఆ చుట్టూ ఉన్న దేవతలను దేవుళ్ళని పూజించారు వారు. కనుక దానిని మనకి ఒక పాఠంగా నేర్పడానికి ఆధ్యాత్మికంగా హోషేయ యొక్క ఉదంతం మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. మనం చదివాం కదా, మూలవాక్యం, కంఠత వాక్యం హోషేయ 14వ అధ్యాయం 4వ వచనంలో మనం గమనించాం. ప్రభువారు అంటున్నారు, నేను నా దగ్గర నుంచి తప్పిపోయిన, బ్యాక్ స్లైడింగ్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే నన్ను విడిచి వెళ్ళిపోయారు వాళ్ళు, ఆధ్యాత్మికంగా వారు చల్లగా అయిపోయారు, వారిని నేను క్షమిస్తాను, వారితో మరలా నేను స్నేహం చేస్తాను, నా యొక్క కోపాన్ని నేను విడిచిపెట్టి వారిని మరలా దీవిస్తాను అని వాగ్దానం. హోషేయ గోమరును ఏ రీతిగా మరలా క్రయధనంతో కొన్నారో, దీన్ని ఇంగ్లీష్లో రిడీమ్డ్ హర్ విత్ రిడెంప్షన్ మనీ అంటున్నాం మనం. రిడీమ్డ్ హర్ విత్ రిడెంప్షన్ మనీ. అలాగే యేసు ప్రభు వారు కూడా మనల్ని రక్షించటానికి ఆయన యొక్క సొంత రక్తంతో మనల్ని కొన్నారు, మనకి రక్షణ ఇచ్చారు. మనం అనేక మార్లు ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నప్పటికీ, అనేక విషయాల్లో మనం ఆయనకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నప్పటికీ ఆయన క్షమిస్తూనే ఉన్నారు. మనకు అవకాశం వెంబడి అవకాశం ఇస్తూనే ఉన్నారు. కనుక మనం ఈ నూతన సంవత్సరంలో ఉన్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రేమ ఎంతగా మన పట్ల ఆయన చూపిస్తున్నారు, ఎంత ఉచితంగా ఆయన ప్రేమను చూపిస్తున్నారో అనే విషయాన్ని మనం గుర్తించాలా. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి 14 వచనంలో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పారు. దానిలో ప్రభువారు అన్నారు, అనేక మంది పిలువబడ్డారు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్ది మందే. ఆ ఉపమానం, ఒక రాజుగారు ఉన్నారు, ఆయనకు ఒకే ఒక కుమారుడు. ఆ రాజుగారు తన యొక్క ఏకైక కుమారునికి వివాహం నిర్ణయించారు. ఆ వివాహానికి రమ్మని, వివాహం ఎందుకు రమ్మని అనేక మంది ప్రాముఖ్యులైన వారికి ఆహ్వానం పంపించారు. కానీ ఆ వివాహం దినం వచ్చింది, ఒక్కరు కూడా రాలేదు.
ఆహ్వానించబడ్డవారు. రాజుగారు మరలా ఒకవేళ మర్చిపోయారేమో అని సేవకులు మరలా పంపి జ్ఞాపకం చేశారు వారికి. వారు చాలా మంది వారిని దూషించారు, కొంతమంది వారిని కొట్టారు, కొంతమంది ఏకంగా చంపేశారు ఏకంగా వారిని. అంత క్రూరంగా ప్రవర్తించారు, కానీ ఎవరూ రాలేదు. రాజుగారికి కోపం వచ్చి, మీరు వెళ్ళి ఆక సందుల్లోనికి గొంతుల్లోనికి అనగా మీరు ఆక బజార్లోకి వెళ్ళండి, మీకు ఎవరు కనిపిస్తారో రోడ్డు మీద అందరినీ పిలవండి అనగా వారు దీనులైన వారిని అనగా భిక్షగాడిని వారిని కూడా పిలుచుకొచ్చేయండి అన్నారు. ఎప్పుడైతే రాజు యొక్క ఈ ఉపమానం ప్రకారంగా ఎప్పుడైతే రాజుగారి సేవకులు వెళ్ళి ఆ రోడ్ల మీదకి వెళ్ళి ఆ బజార్లోకి వెళ్ళి రాజుగారు పిలుస్తున్నారు మిమ్మల్ని, వెంటనే రండి, ఆయన యొక్క ఏకైక కుమారునికి విందు, ఆ యొక్క వివాహం జరుగుతుంది, మీరందరూ రమ్మని ఆహ్వానించగానే వారందరూ కూడా పరుగున వెళ్ళిపోయారు. అంతకుముందు ఆహ్వానించబడ్డ ప్రాముఖ్యులు ఒక్కడు రాలేదు. అయితే వీరు అయోగ్యులుగా ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వబడ్డది. వారు వచ్చారు. వచ్చిన వారందరికీ కూడా ఒక ఉచితంగా ఎంతో విలువైన వివాహానికి వేసుకోవటానికి సరిపడిన ఒక డ్రెస్, ఒక వివాహ వస్త్రాన్ని ఇచ్చారు ఉచితంగా. అయితే వారందరూ కూడా ఎంతో సంతోషంతో ఆ వివాహ వస్త్రాన్ని వేసుకుని అప్పుడు ఆ వివాహ విందుకు ఆ హాల్లోకి వెళ్ళారు. అయితే ఒక్కడు మాత్రం వేసుకోకుండా అక్కడే కూర్చున్నాడు తన సొంత వస్త్రాలతోనే. అప్పుడు ఆ యొక్క వివాహ విందు ప్రారంభించబడక ముందు తండ్రి వచ్చి ఆ యొక్క హాల్లో కూర్చున్న వారందరినీ కూడా నిశ్చితంగా పరిశీలించారు. అందరూ కూడా వివాహ వస్త్రం వేసుకుని ఉచితంగా ఇవ్వబడ్డది. రాజుగారు ఇస్తే సాదా సీదా దేవరు కదా, ఇది ఉదాహరణ అయినప్పటికీ ఎంతో మంచిది ఇస్తారు. అయితే ఒక్క వ్యక్తికి మాత్రం లేదు. అప్పుడు రాజుగారు అన్నారు, స్నేహితుడా నువ్వెందుకు వేసుకోలేదు ఇది? సేవకులు పిలిచి వీడిని తీసుకెళ్ళి చీకటి కొట్లో వేసేయండి, ఎక్కడైతే అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుతూ ఉంటుంది, అంటే దుఃఖిస్తారు అక్కడ అని చెప్పబడ్డారు. అనగా ఇక్కడ మనం నేర్చుకుంటున్నది ఏమిటంటే ఈ యొక్క అవకాశం, రక్షణ పొందే అవకాశం అందరికీ ఇవ్వబడ్డాది. అయితే వారు రాకూడదని వారి యొక్క సొంత నిర్ణయం. అవకాశం ఇవ్వబడ్డది ప్రతి వారికి కూడా. వారు దాన్ని అంగీకరించవచ్చు, దాన్ని తిరస్కరించవచ్చు. ఇక్కడ ఈ ఉపమానంలో అనేక మంది ప్రాముఖ్యులైన వారు ఆహ్వానం అందింది, కానీ దాన్ని తిరస్కరించారు, వారు వెళ్ళలేదు. ప్రియ సోదరి సోదరులను మనం కూడా ఈ రక్షణ భాగ్యాన్ని తిరస్కరిస్తున్నామా? యేసు ప్రభు రక్షణను పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఈ నూతన సంవత్సరంలో ఇంకా సజీవంగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన మరొక అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన పాపాలు ఒప్పుకొని దేవునికి దగ్గరగా జీవించి ఈ యొక్క రక్షణను మనం పొందాలి. మనం జీవించకుండా ఉన్నట్లయితే, చనిపోయినట్లయితే అవకాశం మనకు రాదు. ఇక ఎవరైతే చనిపోతారో ఆ దినం నుంచి, ఆ క్షణం నుంచి వారికి రక్షణ భాగ్యం, ఇక మారు మనసు పొందుదాం, బాప్తిసం పొందుదాం అనే ఆలోచన రాదు. వారికి రక్షణ అవకాశం ఉండదు. వారు జీవించి ఉన్నప్పుడే ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఇక నూతన సంవత్సరంలో మనకి అవకాశం ప్రవహించారు కనుక మనం సజీవులుగా ఉన్నాం కనుక మన పాపాలు ఒప్పుకొని దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, నాకు ఈ రక్షణ ఇచ్చారు అని మనం ఆయనకు దగ్గరగా జీవించాలా. చివరిగా యేసు ప్రభు తన ప్రేమ వలన, దీన్ని మనం గ్రీక్ భాషలో అగాపే అంటున్నారు. అగాపే అంటే ఆ ప్రేమకి దేనిని కూడా ఆశించి, ఏ లబ్ధిని కూడా ఆశించి చేసే ప్రేమ కాదు. అలాంటి ప్రేమ యేసు ప్రభు మన కొరకు చూపించి ఆ అగాపే ప్రేమ వలన ఆయన మన కొరకు, మనకు బదులుగా, మన తరపున ఆయన శిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించారు మన కొరకు, మన పాపాల నిమిత్తం. యెషయా గ్రంథం 53:3-5 వరకు చదివినట్లయితే ఆయన పొందిన దెబ్బల చేత మన యొక్క గాయాలు, అనగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. ఏ స్వస్థత? ఆధ్యాత్మిక స్వస్థత, శారీరక స్వస్థత కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు మన కొరకు ఇంత శిలువ త్యాగాన్ని చేశారు. అప్పుడు యేసు ప్రభు శిలువ మోస్తూ ఆ యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ కూడా ఎంతో దుఃఖిస్తుంటే ఏమన్నారు ప్రభువారు? యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు దుఃఖించొద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు దుఃఖించండి అని చెప్తూ, ఓ యెరూషలేమా యెరూషలేమా, నీవు ప్రవక్తల్ని హతం చేసేసావు, నా యొక్క సేవకుల్ని ఎంతో మందిని నువ్వు రాళ్లతో కొట్టావు, నా సేవకుల్ని హతం చేసేసావు. నేను అనేక మార్లు కోడిపెట్ట తన పిల్లల్ని ఏ రీతిగా తన రెక్కల చోట్లను కాచి కాపాడుతుందో ఆ యొక్క గ్రద్దల నుంచి, ఆ రీతిగా నేను అనేక మార్లు నా రెక్కల చోటని నేను దాచాను అని
ప్రభువారు చెప్పారు యెరూషలేము వాసులందరికీ కూడా. నిజమే, అనేక మార్లు మనం అయోగ్యంగా ఉన్నప్పటికీ గత సంవత్సరంలో కాచి కాపాడారు. ఈ నూతన సంవత్సరం అవకాశం అనుగ్రహించారు. ఈ నూతన సంవత్సరం అడుగు పెట్టడానికి, జీవించడానికి. కనుక ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం ఆయనకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. దాని ద్వారా మనము రక్షించబడతాం, మన కుటుంబం మనం ఆశీర్వదించబడతాం. కనుక మనకు మెండైన ఆధ్యాత్మిక, శారీరక దీవులు దేని ద్వారా వస్తాయి? ఆయన మనకి ఇస్తున్న ఉచితమైన రక్షణ. ఇది ఆయన యొక్క ప్రేమ వలన, కృప వలనే మనకి కలుగుతున్నది. కనుక ఆయన దేనిని ఆశించి మనల్ని ప్రేమించట్లేదు, దేనిని ఆశించి ఆయన మనకు కృప చూపించడం లేదు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే మనం నశించిపోకూడదు, రక్షించబడాల అన్నదే దేవుని యొక్క ప్రణాళిక, ఏర్పాటు. కనుకనే లోకసువార్త 19:10 నశించిన దానిని వెదక రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. లోకసువార్త 15 ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు, తక్కిన 99 గొర్రెలను ప్రక్కన పెట్టైనా తప్పిపోయిన గొర్రె కొరకు వెళ్ళి వెతికి దాన్ని పట్టుకుని, అది దొరికినప్పుడు దాన్ని భుజం మీద వేసుకుని మోసుకొచ్చాడు ఏకంగా. ఎంతో సంతోషంతో అందరికీ చెప్పాడు, నా తప్పిపోయిన గొర్రె మరలా దొరికిందని. ఆ తప్పిపోయిన గొర్రె మనందరికీ కూడా సాదృశ్యం, ఈ లోకానికి సాదృశ్యం. మనం తప్పిపోయాం పాపంలో పడి, మనల్ని ఆయన వెతికి పట్టుకున్నారు. కనుక ఈ నూతన సంవత్సరంలో ఆయనకు యోగ్యమైన, అనుకూలమైన జీవితాలు మనం జీవించి ఆయనకు మహిమకరమైన జీవితాలు జీవిద్దాం. దాని ద్వారా ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడతాం. ప్రభువుకు ఇష్టమైన వారుగా మనం జీవించగలం. ఆ ప్రభు యొక్క ఉచితమైన ప్రేమ, కృపను మనం పొంది మనం ధన్యులవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభించండి, ప్రార్థించి ఈ మొదటి పాఠం, ఈ 3 నెలల్లో అనగా ఈ నూతన సంవత్సరంలో మొదటి పాఠాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీ యొక్క ప్రేమ మాకు ఉచితంగా ఇచ్చారు. మీరు దేనిని కూడా మా వద్ద నుంచి ఆశించటం లేదు. మేము ఏం చేయగలం ప్రభా? మా దగ్గర ఉన్న ఏది చెల్లించినప్పటికీ మీరు చూపుచున్న ప్రేమకు అది ఏ రీతిగా కూడా సాటి కాదు తండ్రి. మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి ఈ రక్షణ భాగ్యాన్ని మేము అందుకుని అనేక మందికి మేము వెలుగు వారిగా, మేము మీకు యోగ్యమైన వెలుగు కుమారులుగా, కుమార్తెలుగా మీ వెలుగుని ఇతరులకు చాటించేవారుగా మమ్మల్ని చేయవలసిందని, ఈ నూతన సంవత్సరం అంతా ప్రత్యేకమైన కృపను, మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించమని, మాకు మెండైన ఆధ్యాత్మిక, శారీరక అవసరాలు మీరు తీరుస్తూ నీ మహిమ కొరకు నిలబెట్టమని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఈ వీడియోను వీక్షిస్తున్నారో, ఇతరులకు పంచుతున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దీన పరిచర్యను కొనసాగించడానికి ఈ సంవత్సరంలో కూడా ప్రభు కృప నా మీద ఉండేలాగా, నా కొరకు, ఈ పరిచర్య కొరకు నాకు సహకరిస్తున్న ఏమని బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.